అయినా బంటి, మీ అమ్మా నాన్న చెప్తుంది నిజం. ఏంటి తాతయ్య నువ్వు అనేది? అవునరా, ఈ రోజు నుంచి ఈ అమ్మ రుక్మిణి అమ్మ కాదు, రూపమ్మే. నువ్వు అలాగే ఫీల్ అవ్వాలి, సరేనా? నీకొక నిజం చెప్పనా? ఎవ్వరికి చెప్పకూడదు. అలాగే తాతయ్య. నీ మంచి మనసుని అర్థం చేసుకోలేకపోయానమ్మా. నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలని నీ మనసుని బాధ పెట్టాను. నన్ను క్షమించమ్మా. రుక్మిణిగా ఉన్న నువ్వు రూపగా మా అందరి కోసం నీ ఐడెంటిటీని కూడా కోల్పోవడానికి సిద్ధపడ్డావంటే నీ గొప్పతనం ఏంటో తెలుస్తుంది. రే, ఇదేంట్రా? మీ మావయ్యకి కళ్ళ ముందు నిజం కనిపిస్తున్నా దాన్ని నమ్మకుండా ఈ రకంగా అర్థం చేసుకుంటున్నాడు. అయ్యో, తమ్ముడిని ఎలా నమ్మించాలరా? నాకేం అర్థం కావట్లేదు. చల్లగా ఉండమ్మా. రామ్మా, రా. అత్తయ్య, ఏం చేస్తున్నారు అత్తయ్య? మేమేం చెయ్యాలనుకున్నా అది నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టి ఉంటుంది మందారం. నేనేం సమాధానం చెప్పాలి? రూప గురించి. అమ్మాయి గారు చనిపోయారు కదా అత్తయ్య. ఏమే, నన్ను కన్నెత్తి చూడ్డానికే భయపడేదానివి నా మీదే కర్రెత్తుతావా? చెప్పవే, చెప్పు. ఫోన్ ఎక్కడ దాచావో చెప్పు. చెప్పు అత్తయ్య. మర్యాదగా నా ఫోన్ ఎక్కడుందో చెప్పు. చెప్పు. ఫోన్ ఏంటి? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. రాజు, రూప, విరూపాక్షలు చైతన్య ఫ్యామిలీకి నిజం చెప్పడం అంతా మేము వీడియోలో రికార్డ్ చేశాం. అది దీపక్ ఫోన్లోనే ఉంది. ఆ ఫోన్ ని నువ్వే తీసావని మాకు తెలుసు. చెప్పు. చెప్పలేదో నువ్వు ఇక్కడే చస్తావు. నిజం చెప్పు. అత్తయ్య, నిజంగా ఫోన్ గురించి నాకు తెలియదు అత్తయ్య. మీరు రికార్డ్ చేసిన విషయం కూడా నాకు తెలీదు. మాటలతో అడుగుతున్నాం కదా అని నీ ఓవర్ యాక్షన్ మా దగ్గర చేయకుండా మర్యాదగా ఫోన్ ఎక్కడుందో చెప్పు. నిజం చెప్తున్నాను దీపక్ బాబు, మిమ్మల్ని కొట్టింది మాత్రం నేనే. కానీ మీ ఫోన్ మాత్రం నేను చూడలేదు. మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా బిడ్డ మీద ప్రమాణం చేసావంటే చంపేస్తా. అత్తయ్య, మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అత్తయ్య. ఆ ఫోన్ నేను చూడలేదు. నిజం చెప్పవే. చెప్పు. చెప్పు. నిజం చెప్పు. చెప్పవే. చెప్పమన్నా. చెప్పు. ఆ ఫోన్ ఎక్కడ పెట్టావో చెప్పు. చెప్పవే. ఆ ఫోన్ ఎక్కడ పెట్టావో చెప్పు. చెప్పు.
అత్తయ్య ఫోన్ ఎక్కడుందో చెప్పు చెప్పు. మమ్మీ 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 ఆగు. హే మందారం, ఆ ఫోన్ ఎక్కడున్నా తెల్లారేసరికల్లా నా చేతిలోకి రావాలి. రాలేదో నేనేం చేస్తానో నాకే తెలీదు. పోవే. ఏంటి మమ్మీ నువ్వు ఆవేశంలో ఏం చేస్తున్నావో నీకే తెలియట్లేదు. నేను కోరుకున్నట్టే రుక్మిణి రాజులకి పెళ్లి జరిపించాను. బంటి కోరుకున్నట్టే రుక్మిణిని వాడికి అమ్మగా ఇచ్చాను. ఇప్పుడు జరిగే సత్యనారాయణ వ్రతంతో రాజు రుక్మిణులకు కూడా ఆ సత్యదేవుని అనుగ్రహం దొరుకుతుంది. వాళ్ళిద్దరూ రాజు రూపల్లా ఇబ్బందులు ఎదుర్కోకుండా సంతోషంగా ఉండాలనేదే నా కోరిక. ఎలాంటి ఆటంకం కలగకుండా ఆ సత్యనారాయణ వ్రతం జరిగేలా చూడు స్వామి. ఓహో, వ్రతానికి రెడీ అవుతున్నావా తమ్ముడు? చెప్తా. తమ్ముడు